హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరికీ ఉపయోగపడే విధంగా సింపుల్గా ఫాస్ట్గా తయారు చేసుకొని సింపుల్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నా అండి. అది ఏంటంటే టమోటా మసాలా స్నాక్ అనమాట. ఇది పిల్లలు అడిగిన వెంటనే జస్ట్ 5 మినిట్స్లో మనం తయారు చేసుకోవచ్చండి. చాలామంది బయట అలా అవి ఇవి అని కొనుక్కొని తింటుంటారు. అదేం లేకుండా ఈజీగా 5 నిమిషాలతో ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం తయారు చేసుకోవచ్చండి. ఓకే అండి, మన ప్రిపరేషన్ చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం టమోటా తీసుకుందాం. అది మన ఇంట్లో ఉండే మనుషులను బట్టి తీసుకోవాలి. నేనైతే ఒకటైతే తీసుకున్నానండి. వీటిని మనం నిలువుగా కాకుండా అడ్డంగా చాలా పలసాగా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. అప్పుడే మసాలాకి బాగా పట్టిద్ది. ఇవి మందంగా ఉంటే చిన్నపిల్లలు తినలేరు, వద్దు అని టమాటాను పడేస్తారు. సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని దాని మీద మసాలా పెడితే ఈజీగా తినేస్తారండి. ఇది చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ విధంగా అయితే మన టమోటాని అడ్డంగా చాలా చూసారు కదా ఎంత పతలాంగా కట్ చేశాను నేను. ఇలా ఉంటే చిన్నపిల్లలు ఈజీగా తినేస్తారు. అదే లావుగా కట్ చేసుకుంటే వాళ్ళు పైన ఆ మసాలా మొత్తం తినేసి ఈ టమాటాని తినకుండా ఉంటారండి. అసలు మనం చేసేదే టమాటా మసాలా కదా. ఇలా టమాటాను మనం కట్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ మనం ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా మొక్కజొన్నవి ఈ చిప్స్ని మనము ఆయిల్లో ఇలా వేయించేసుకోవాలండి. ఈ వేరుశనగ పప్పుని వేయించుకోవాలి, కొన్ని బొరుగులని, అలా కొంచెం సాల్ట్, కొంచెం నార్మల్ పప్పుల్ని, అందులో కొంచెం కారము, ఈ లెమన్ని, కొత్తిమీర ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం ప్రిపరేషన్ అయితే ఇప్పుడు చూసేద్దామండి. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోండి. మీకు అందరికి ఐడియా ఉంటుంది ముంత మసాలా అని. ఇట్లా నిలువ గిన్నెలో వేసుకొని ఇలా చేస్తే అది ఎంత టేస్ట్గా ఉంటుందో అట్లా మనం కూడా దీన్ని కూడా ఒక నిలువ గిన్నెలో తీసుకొని అందులో కొంచెం కార్న్ఫ్లెక్స్ వేసుకోవాలి. ఇవన్నీ ఆ టమోటా ఎన్ని స్లైసెస్ ఉన్నాయో వాటి బట్టి మనం ఈ క్వాంటిటీస్ అన్ని తీసుకోవాలండి. అలానే కొంచెం ఆనియన్స్ తీసుకోవాలి. ఇది ఎవరైనా తినేస్తారండి. కొంచెం కారం తక్కువ వేస్తే చిన్నపిల్లలు ఈజీగా తినేస్తారు. స్పైసీగా తయారు చేసుకోవచ్చు, స్పైసీ లేకుండా అయినా తయారు చేసుకోవచ్చు. బొరుగులు అనేవి ఉన్నట్టు లేనట్టు అయితే యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్, సేమ్ ముంత మసాలాకి ఏ విధంగా అయితే కలిపేసుకుంటారో అలా. బాగా స్మాష్ బాగా మెత్తగా మసాలా అనేది బాగా చేసుకొని బాగా కలుపుకోవాలండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి స్నాక్ తయారు చేశారా? తయారు చేస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. పొడిగా అయితే కొంచెం కొంచెం స్మాష్ చేసుకుంటూ ఉండాలి. టోటల్గా ఇలా అయితే మిక్స్ అయిపోయిందండి. ఇలా మెత్తగా ఇలా ఆ చిప్స్ అన్నింటిని ఇలా మెత్తగా తయారు చేసుకొని లైట్గా కొంచెం నిమ్మకాయ అయితే పిండుకోవాలి. ఫైనల్గా అయితే కొత్తిమీర ఉంటే కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు దీన్నంతా మనము ఆల్రెడీ స్లైసెస్ చేసుకున్న ఆ టమోటా మీద మొత్తం పెట్టుకుందాం. ఇలా అయితే స్ప్రెడ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఇలా చాలా బాగుంటుందండి రెసిపీ. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంటుంది. ఇలా టమోటా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ మసాలాని అంతా. ఇంకా తినేటప్పుడు ఇలా ఒక్కొక్కరికి ఇలా మనం కానీ ఇలా ఇచ్చామనుకుంటే ఈ విధంగా అయితే మనం తినేసేయాలండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి కామెంట్ రూమ్లో కామెంట్ చేయండి ఏ విధంగా ప్రిపేర్ చేశారనేది. చూసారు కదండి, ఈ సింపుల్ స్నాక్ని మీరు కూడా తయారు చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.